మేమిద్దరు మేకలను ఉంటే మేడం మాకు ఇదంతా జగన్ కదా పెట్టింది రూలు ఎవరు పెట్టారో మాకేం తెలుసుకోవాలి తెచ్చుకోవాలమ్మా ఇంకా బస్సు నిలబెట్టారు మేము కడప వాళ్ళంటే నీకు పింఛన్ రాయించేది కూడా నాదే బాధ. ఇంకొక మాట అమ్మా మీరు నలుగురికి చెప్తాను కూడా పాప ఫ్రెష్ చేస్తున్నావు బాగుండవు 6-7 గంటల రెడీ అయిపోయి పొట్టు పెట్టుకోవాలి గుడి లక్ష్మీ బస్సు నేను బస్సే ఇస్తాను చెప్తే ఇక్కడ ఆఫీసర్ కూర్చోబెట్టుకొని మనం రాయించేస్తాం. అప్పుడు సచివాలయం అవసరం లేదు వాలంటీర్ల మీద గుడారం వేసుకోదాం. ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్ ముసలోళ్ళకి నీకు వేరే కార్డు ఉంది మరి ఏ కార్డు ఉంటే నీకు ఇవ్వాల్సిందే. ఇవాళ ఆరోగ్య బలాలు పెంచినారమ్మా. రేపు నెలకు 6వ సంవత్సరం ఇంతవరకు కనీసం నాకు పెన్షన్ కానీ సొంతలు కానీ ఏమే కానీ లేదు. మా గవర్నమెంట్ ప్రభుత్వం ఇంతవరకు నాకు ఏం చెందలేదు. అమ్మఒడి మటుకు ఒకసారి ఇచ్చినారంటే నాకు రాలేమో బయటకి ఇచ్చినారని నాకు ఇలా ఆడికి వీడియో పింఛను ఆమెకు 60 ఏళ్ళ పింఛను పెట్టమని ఏం చేస్తావు? నీకు సైకిల్ బోట్ అయ్యి రాగానే నీకు విత్తంతో పింఛన్ ఇప్పిస్తా. విత్తంతో పింఛన్ 4000 వస్తుంది ఈ నెల నుంచి. నేను ఎక్కించగానే నీకు 4000 వస్తుంది. ఒక నెల 2 నెలల్లో నీకు ఎక్కించాను పెన్షన్. సైకిల్కి ఓటు ఎవరేం చెప్పినా అయినా మాక ఏం చేస్తావు? నీకు సైకిల్ బోట్ అయ్యి రాగానే నీకు విత్తంతో పింఛన్ ఇప్పిస్తా. విత్తంతో పింఛన్ 4000 వస్తుంది ఈ నెల నుంచి. నేను ఎక్కించగానే నీకు 4000 వస్తుంది. ఒక నెల 2 నెలల్లో నీకు ఎక్కించాను పెన్షన్. సైకిల్కి ఓటు ఎవరేం చెప్పినా అయినా మాక నువ్వు నన్ను గెలిపించిన అనుకో సైకిల్ కేసి నీకు పెన్షన్ నేను రాయి పెన్షన్ సైకిల్కి పెన్షనే వద్దు. నేను అదే కదా చెప్పేదమ్మా. నీరు చెప్పుకోమంటే ఎవరే కానీ ఒక మాట కూడా అనలా. నా మొగుడు చచ్చిపోయింటే స్థలమిగా తండ్రి మాకు ఒక స్థలము సాగు చేయండి. ఊరందరికీ మా కమలా నగరందరికీ
దండందరికి భూమి లేదు, కూర్చిపెట్టడానికి స్థలం ఇచ్చిన డబ్బులు బీదలకు ఇవ్వడం లేదు. నేను అదే అర్థం చేసుకున్నాను, అందుకే చెప్తున్నాను. ఎక్కడికి ఏది పోదు, యాడికి ఎవరం పోము, ఏవి ఎక్కడికి పోవు. మీకోసమే మీకు సేవ చేయాలని, ఈ కడపను బాగు చేయాలని ఇంత కష్టపడి రావడము. ఈరోజు రంజాన్ అయిపోయినాక 2 రోజుల తర్వాత ఈ యొక్క కడప ఎమ్మెల్యే ప్రచారం మొదలుపెట్టు 14 నుంచి 19 వరకు శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తున్నారని అన్నాడు కదా, దానికి సమాధానం ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు నేను 50th డివిజన్ దండు కాలనీలో ఉన్నాను. ఇక్కడ పెద్దామె నా దగ్గరకు వచ్చి శ్రీనివాస్ రెడ్డి గారనే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళి నా కడపలో 14 నుంచి 19 మధ్యన తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేశారనేది నాకు చెప్తున్నారు. ఇప్పుడు మీడియా కూడా మీరు స్వయంగా వినండి. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమ్మా మీ భర్త చచ్చిపోయింది, ఏమైంది మీ భర్తకి? దగ్గర పోయింది. దానికోసం మీకు ఎన్ని రోజులు వచ్చింది? 2 రోజులు వచ్చింది. మీకు చెక్ ఎప్పుడు ఇచ్చినారు? ఇది 2 రోజులు ఆమె వెళ్ళి అప్లికేషన్ పెట్టి 3వ రోజుకి చంద్రబాబు నాయుడు చెక్ మీద సంతకం పెట్టుకుని గుండె జబ్బుతో చనిపోయిన ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన ఘనత శ్రీనివాస్ రెడ్డిది. అలానే ఈ 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు శ్మశానాలు కూడా వదలకుండా భూములు ఆక్యుపై చేసుకున్న ఒక దుర్భాగ్యము ఈ ఎమ్మెల్యే గారికి. ప్రజలు దీన్ని ఆలోచించుకోవాలా. ప్రజలు దీన్ని ఆలోచించుకొని ఇలాంటి ఎమ్మెల్యేకి ఈసారి ఓటేయాల్సిన అవసరం ఉండాలే కానీ వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఈసారి ఓటేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఏ పదవి లేకుండా ఎలా ఈ కడపకు సేవ చేశారో, ఈ యొక్క బడుగు బలహీన వర్గానికి ఎలా తోడుగా ఉన్నారో, అదేవిధంగా మీ మాధవమ్మ గెలిచి ఇదే విధంగా వీళ్ళందరి తోడుగా ఉండి ఇక్కడ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా చేస్తూ ప్రజలకు తోడుగా ఉండి మీకు సేవ చేస్తారు. తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని మనం చేసుకుంటున్నాం. నువ్వు అదే దాంట్లో ఉండవని చెప్పేసి పింఛనీయని పరిస్థితి ఉంది. 3 పిల్లల్ని పెట్టుకొని ఆమె ఎట్ట సాకుతుంది ఆ పిల్లల్ని. ప్రభుత్వం నుంచి ఆ పింఛన్ అనే వితంతు పింఛన్ అనేది వచ్చి ఆమెకు ఒక సాయంగా నిలబడితే అదొక 3000 4000 ఈ నెల నుంచి మనము వితంతు వికలాంగు ముసలోళ్ళ పింఛను ఒంటరి మహిళల పింఛను 4000 చేయడం జరిగింది. అది ఈ నెల నుంచే మొదలవుతుంది. మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రావడము చంద్రబాబు నాయుడు గారు రావడము కుర్చీ ఎక్కడము ఆ నెల నుంచే ఈ నెల కూడా ఇవ్వాల్సిన 1000 రూపాయలు కలిపి ఆ నెల రావాల్సిన 4000 కలిపి మీకు 7000 రూపాయలు పింఛను జూలై నెల నుంచి వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు మీ అన్న కాబట్టి మీ గురించి ఆలోచించినారు. అలా మీకు కొంచెం భర్త చనిపోయేసి భర్త వదిలేసేసి ముసలోలైన వాళ్ళకి సాయంగా ఇంత మాత్రం సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నువ్వేం టెన్షన్ పడుకో, 2 నెలల్లో ఆగు. 2 నెలలు అయినాక నీ పింఛన్ మేము రాపిస్తాం. ఇక్కడే కూర్చొని రాయిస్తాం. నువ్వు ఏ ఆఫీస్కి పోయి తిరగాల్సిన అవసరం లేదు. నీ ఇంటి ముందు కూర్చొని రాపిస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి అందరికి మీ అంత పేదోళ్ళకి మీరు గ్యాస్ సిలిండర్లు కడుక్కోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు సంవత్సరానికి 3 సిలిండర్లు మీరెట్ట బియ్యం మనిషికి 5 కిలోలు తెచ్చుకుంటున్నారో అట్లనే ఒక్క ఫోన్ చేస్తే మీ సిలిండర్లు మీకు ఇంటికి వస్తాయి. రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 4వ సిలిండర్ ఏమన్నా ఎప్పుడన్నా వంట ఎక్కువ పడితే ఒక్క సిలిండర్ కొనుక్కుంటే మీకు సంవత్సరానికి 4 సిలిండర్ సరిపోతాయి. మామూలుగా అయితే 3 సిలిండర్లు మీరు రాయిస్తారు. మీ అందరికి గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి కదమ్మా, అందరికి ఉన్నాయి కదా. సో మీ అందరికి గ్యాస్ కనెక్షన్ ద్వారా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడ మీ మాధవక్కది. ఇంకా ఎవరికన్నా రేషన్ కార్డులు లేకపోతే వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని మీ రేషన్ కార్డులు ఇస్తాము. మీకు సేవ చేసే విధంగా మేము పని చేస్తాము. అట్టాగనే అమ్మా ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు చాలా మంది పిల్లలు. ఈ పిల్లలకంతా జగన్మోహన్ రెడ్డి మోసం చేసి
అందరి పిల్లలకి ఇస్తాను అమ్మఒడి అని చెప్పి మోసం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు, పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలా, చదువుకుండేది ఆ బిడ్డ పుట్టిన బిడ్డ హక్కు. కాబట్టి ఈ రోజులాగా కాకుండా మీరు సైకిల్ ఓటేస్తారు, ఓటేసిన వెంటనే మీ ఇంట్లో 3 పిల్లలు ఉండి స్కూల్కి పోతుంటే 3 పిల్లలకి, 4 పిల్లలు ఉండి స్కూల్కి పోతుంటే 4 పిల్లలకి స్కూల్కు కట్టే ఫీజులు కింద 15,000 రూపాయలు మీ పిల్లలకి సాయం చేస్తారు. అట్లనే ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి మీకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు మీకు చేర్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా మీకు చిన్న సహాయం చేసే విధంగా ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికి నీళ్ళ కనెక్షన్ ఉన్నట్టుంది. ఎవరికన్నా ఒకరికి ఇద్దరికి నీళ్ళ కనెక్షన్ లేకపోతే ఉచితంగా నీళ్ళ డిపార్ట్మెంట్ వచ్చి మీకు కనెక్షన్ ఇచ్చి పోయే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది. అట్లాగనే డిగ్రీలు చదివి ఉద్యోగం రాక అల్లాడిపోతున్న యువతకి ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు పరీక్షలు రాసుకొని వాళ్ళు ఉద్యోగం తీసుకునే విధంగా పనిచేస్తారు. అలాగనే వచ్చే 2-3 సంవత్సరాల లోపల 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లనే ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు మన కడప గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మన కడపలో కూడా పరిశ్రమలు రావాలా, మన కడపలో కూడా మన పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇక్కడే రావాలా, వాళ్ళు కూడా 15,000 20,000 సంపాదించుకుంటే ప్రయోజకులు కావాలా. కాబట్టి మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకు ఓటేసి మనం గెలవాలా. మహిళలకు అందరికీ చెప్తున్నాను, ఈసారి మీరేసే సైకిల్ గుర్తు మీకోసం మీరేసుకునే ఓటు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనం ఆడోళ్ళం గెలిచి ఇక్కడ ఏమి అవసరం, రోడ్లు అవసరమా, కాలువలు అవసరమా, వీధి లైట్లు అవసరమా, మంచినీళ్ళు అవసరమా, అమ్మోళ్ళు చెప్పినట్టు పాపం చచ్చిపోతే బూడ్చి పెట్టడానికి కూడా శ్మశానం లేదు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది. వీటన్నిటి కోసం మనం పని చేసుకుందాం. నేను కాదు, మనం అందరం కలిసి పని చేసుకోవాలా. మీరు